వస్తున్న అగ్రవర్ణాల్లో మనతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా కలిపి వాళ్ళకు నాయకత్వం ఎదడానికి రమ్మని చెప్తున్నా. ఇంతకంటే మంచి అవకాశం ఉండదు. బహుశా నాకు తెలిసినంత వరకు మేక మోడల్ కూలిపోయినట్టుగా ఇవాళ ఇదే ఇమేజ్ అంతా కూడా చంద్రశేఖరరావు ఇట్లా ముక్కలుగా కింద పడిపోతావు. చిత్రం లెక్కన పడిపోతున్న సమయంలో నువ్వు ఎదిగితేనే ఎదుగుతావు. ఎదిగేటువంటి ప్రయత్నం చేయకపోతే ఏం చేయలేము మనం. అందుకోసమే చెప్పిన నీకు ఇంతమందికు పార్ట్ 2 బాహుబలి సిద్ధంగా ఉంది. ఎవరు వస్తారో రండి కట్టపల్లి రాష్ట్రం అంటాం. ఇంతమంది నేను చెప్పిన గురించి కూడా ఏపూరు సోమల కంటే దిగజారిపోయినామని చెప్పిన కట్టప్పలు కూడా రమ్మంటారు. నేను ఇలా చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు అవతల కట్టావతల సెక్రటరీలు ఉన్నటువంటి ఉన్నారు కదా కట్టప్పలు, బయటికి రాండి. ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా ఎదిగిన నాయకత్వం అవుతుంది. మన తరఫున కొట్టాలని అవసరం లేదు. మనము బహుజనులలో పుట్టి విశ్వేశ్వర గారు నేను మొదటిసారి నేను బీయింగ్ ఏ డాక్టర్ బహుశా ఈ దేశంలో ఎవరు కూడా తినే తిండి గురించి హీనంగా ఎవడు మాట్లాడలేదు. మేమిచ్చినాం సన్న బియ్యం ఎవడు ఇయ్యలే అన్నారు. మేమిచ్చినాం సన్న బియ్యం మేము ఎవడు ఇయ్యలే అన్నారు. అంతకంటే భూస్వామ్య భాష ఏమనుంటుందని అడుగుతా ఉన్నా. నువ్వు ఎన్నడు తిన్నావురా సన్న బియ్యం నీ ముఖానికి అని ఒక మాదిగా అనడం కంటే హీనం కాదని అడుగుతా ఉన్నా. నా మనసు వచ్చింది కాబట్టి వారితో మీరు షేర్ చేసుకున్నాం. వాళ్ళ టాపిక్ నిజానికి సన్న బియ్యం తింటే షుగర్లు వస్తాయి. నిజంగానే సన్న బియ్యం తింటే వైటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. పిల్లలకు సన్న బియ్యం రోజు పెట్టడం అంటే ఇవాళ కోళ్ళ ఫామ్లో బ్రాయిలర్ కొనుని పెంచినట్టు తప్ప ఇంకేం కాదు. కానీ మన మైండ్ సెట్లో సన్న బియ్యం తినడం, పైసలున్న తినేటువంటిది, అగ్రకులాలు తినేటువంటిది ఎన్నడూ లేకుండా కొత్తగా ఫ్యాషన్ అని చెప్పి నచ్చజెప్పడం కోసం ఇవాళ మీరు సన్న బియ్యం తినంటే బీసీలు అన్నట్టు మంత్రులు కూడా మేము సన్న బియ్యం పెట్టామంటే ఇవాళ ఆ మంత్రులు మనం మోద్దామా? అందుకోసం అంటా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ బహుజన తరఫున, సామాజిక శక్తుల తరఫున, ఉద్యమ శక్తుల తరఫున ఎవడు కొట్లాడతాడో వాళ్ళందరూ కూడా మన వాళ్ళే కావాలి. మనం ఆ స్నేహస్తం అందించాలి, వాళ్ళందరినీ కలుపుకోవాలి. దాని ద్వారా ఒక బలమైనటువంటి ఐక్య నిర్మాణం తీసుకురావాలి. ఎందుకంటే వందల సమస్యలు ఉన్నాయి. బహుశా ఉమ్మడి రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ఈ జూన్ 2 నాడు అన్ని టీవీలలో జై తెలంగాణ సినిమా వచ్చింది. నేను చూసిన సినిమా నాకు తెలిసిన మిత్రుడు, నేను కూడా జనసేవ సినిమాలో కనపడక నేను అడుగుతలేదు చెప్తాను. మళ్ళీ ఒకసారి చూసిన ఆ రోజు పొద్దున చూసినప్పుడు కేసీఆర్ నిరాహార దీక్ష పోయే ముందు తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి దండం పెట్టుకుని బయలుదేరుతున్న దాన్ని ఒక అద్భుతమైన చిత్రీకరణగా ఒక గొప్పగా చూపెడతా ఉంటాను. నేను ఒక్కటొక్క మన సమైక్య రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్న నిన్ను తెలుగు సినిమాలో అంత మంచిగా చూపెట్టేటువంటి స్వేచ్ఛించినటువంటి సమైక్య పాలకుల కంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో సభ పెట్టుకుంటే ముళ్ళకంచె పెట్టి విశ్వేశ్వరరావుని నన్ను మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయించే ప్రయత్నం చేసినావు కదా. ఎంత తేడా వచ్చింది ఈ రాష్ట్రంలో చెప్పండి. సమైక్య రాష్ట్రంలో నీ గురించి సినిమాలు చూపెట్టేంత స్వేచ్ఛ అవ్వాలన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొట్టాడేటువంటి వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే ముళ్ళకంచెలు పెడతారు. భూమి ఇవ్వమంటే మల్లన్న సాగర్ ముళ్ళకంచెలు పెడతారు. 144 సెక్షన్లు పెడతారు. మాట్లాడిన వాళ్ళని వాళ్ళు మీకేం తెలుసని చెప్పేసి దబాయిస్తారు, బుకాయిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఇదేనా వాళ్ళు కోరుకున్నది? మరి తెలంగాణ రాష్ట్రంలో మేధావులు, ఎన్నికల వాళ్ళు, పౌరత్వ సంఘం నాయకులు అందరూ కూడా ఒక దగ్గర ఎందుకు చేరాలని అడుగుతా ఉన్నా. సామాజిక శక్తులు అందరూ కూడా ఒక దగ్గర ఎందుకు చేరామని అడుగుతా ఉన్నా. అందుకోసం ఏపూరు సభని పిలిచి బతిమిలాడి జంగుపురాలు అందరినీ కలిపి పాటలు రావాలి, పాటల కొలువు తెలంగాణలో మళ్ళా పోవాలి, జాతర లెక్కన సాగాలి. అది పాటల పెద్ద పిల్లలెక్కన, పాటల పెద్దన్న గద్దరా, లేకపోతే సోమననా, ఇవన్నీ అందరు కళాకారుల అందరం కూడా గ్రామాలకు పోవాల్సిన బాధ్యత ఉన్నది, చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. తెలంగాణ సమాజంలో ఏం అన్యాయం జరుగుతుంది ఇవాళ చెప్పకపోతే సారన్నట్టుగా 100 తరాలు జరిపేటువంటి ఒక అవమానాన్ని, 100 తరాలు జరిపే ఒక అణిచివేతని, 100 తరాలు జరిపే ఒక గడిల పాలన మనం వేయవలసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తు ఉద్యమాలు అందరం కలిసి పనిచేద్దాం బాధ్యత ఉన్నది. తెలుగుతో పార్లమెంటరీ రాజకీయాల్లో ఒకటి ఏమిటంటే మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత పక్కా రాజకీయం చేసినట్టు అవుతుంది. మనం ఎంత ముట్టుకుంటే మనం అంత వీక్ అయినట్టు కనపడుతుంది. కాబట్టి పక్కా రాజకీయం చేయడానికి కొత్త రాష్ట్రంలో ఎవరు సిద్ధంగా ఉన్నారో వాళ్ళ కోసం ఒక ఉద్యమ వేదికగా, ఒక భవిష్యత్తు ఉద్యమ చేసిగా మేము సిద్ధంగా ఉన్నాం. మా ఏపూరు శోభన్ ఉన్నాడు, మా జంగు ప్రహ్లాద్ ఉన్నాడు, ఇప్పటికి మా మిత్రుడు మా ప్రభంజన్ ఉన్నాడు. ఇంకా అందరూ కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందరం కలిసి భవిష్యత్తులో ఉద్యమాలు కలిసి పనిచేద్దాం. 1997 తెలంగాణ ఉద్యమ మహాసభని గుర్తు చేస్తే ఈ మధ్యకాలం సూర్యాపేటకు సభ పెట్టాం. రేపు శోభన్ కూడా నేను చెప్తా ఉన్న సాగరహారం సందర్భంగా గుర్తు చేసి కనుక సాగరహారంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ఎవరు పోవద్దని చెప్పినా సరే వేలాది వందలాది మంది కథలు చెప్పినట్టు సాగరహారం ఉన్నది, మిలియన్ మార్చినది. తెలంగాణ రాష్ట్రంతో సంబంధం లేకుండా
జరిగిన అనేక ఉద్యమ సంఘటనలు ఉన్నాయి. ఇవన్నింటినీ గుర్తు చేస్తూ తెలంగాణ సమాజంలో రోజు గుర్తు చేస్తూ మనందరూ కూడా చరిత్ర కొత్త కొత్తలు తీసుకుపోవాలి. ప్రజలు కూడా ఆ చరిత్రను చెప్పాల్సిన బాధ్యత మనం తెలియజేస్తూ ఇవాళ నా ఒక్కొక్కటైతే ఒక బాధ ఏంటంటే అందరం కలిసి ఎక్కడ సభ పెట్టినా సరే పెద్ద ఎత్తున సామాజిక శక్తులు ఒక దగ్గర చేరుతున్నటువంటి సందేశాన్ని వాళ్ళకి బాధ్యత ఉంది. ఎక్కడ మీటింగ్ పెట్టినా మనం ఒక్కరమే సోలోగా పోకుండా మనందరి గ్రూపులు కూడా చేసుకొని పోగలిగితే బయట మన యొక్క సభ పెద్దగా నిండుగా నిలబడి ఉంటుంది. ఎందుకు మాట ఎందుకంటే ఇవాళ సభల కింద మిత్రులందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో ఎక్కడ ఏ సామాజిక ఉద్యమకారులు మీటింగ్ పెట్టినా పెద్ద ఎత్తున పోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అదొక సందేశం అవుతుంది. ఒక దగ్గర పెద్దగా సభ జరిగితే ఇంకొక ప్రాంతంలో బలంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఇదొక సంస్కృతి లెక్క తీసుకొని పోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ భవిష్యత్తు ఉద్యమాలు అందరం కూడా కలిసి పనిచేద్దామని మీ అందరి తరఫున నేను మీతో కలిసి పనిచేయడానికి ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పి మరొక మాట మళ్ళీ చివరగా చెప్పుకోవాలంటే బాహుబలిని బలిపెట్టినటువంటి బహుజన యుద్ధ వీరుల్ని ముందుకు తీసుకొని పోవడానికి కట్టప్పలు ఎవరో ఉంటారో వారందరం కూడా ఇకట్టా కావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇస్తాను.